Dear students, welcome to my classroom. బీజే సమాసాల అధ్యాయంలో మనం ఏకపదిని ఏకపదిచే గుణించడం మరియు దానికి ఉదాహరణగా అభ్యాసం 11.1 సమస్యలు సాధించడం జరిగింది. ఈరోజు మనం ద్విపది లేదా త్రిపదిని ఏకపదిచే ఎలా గుణించాలో చూద్దాం. ద్విపదిని లేక త్రిపదిని ఏకపదితో గుణించుట. మామూలుగా ఏకపదిని ఏకపదితో గుణించేటప్పుడు మనం ఏం చేస్తుంటాం, అందులోని స్థిర పదాలు గుణించుకుంటాం, చరరాశులు గుణించుకుంటాం. చరరాశులు గుణించుకునేటప్పుడు ఒకే భూమి గల చరరాశుల్ని గుణించుకొని ఒక దగ్గర తీసుకుంటాం. అట్లా అన్నింటి లబ్ధాన్ని చివరిగా నమోదు చేస్తాం. మరి ద్విపదిని లేక త్రిపదిని ఏకపదిచే ఎలా గుణించాలో ఉదాహరణ చూద్దాం. ముందుగా ఒక ద్విపదిని ఏకపదితో గుణించడం చూద్దాం. 4a² b అనే ఏకపది చేత a - 3b అనే ద్విపదిని ఎలా గుణించాలో చూద్దాం. ముందుగా 4a² b ఇంటూ a - 3b తీసుకుంటాం. ఇప్పుడు ఈ 4a² b చేత ఈ ద్విపదిలోని రెండు పదాలను కూడా గుణించి వాటి మొత్తాన్ని మనం ఫలితంగా తీసుకుంటాం. అంటే 4a² b చేత ఏని మరియు 4a² b చేత -3bని గుణించి వాటి మొత్తాన్ని లబ్ధంగా తీసుకుంటాము. 4a² b ఇంటూ a ప్లస్ 4a² b ఇంటూ -3b. ఈ పదం చేత ఈ రెండు పదాలను కూడా గుణించి వాటి ఆ లబ్ధాల మొత్తాన్ని తీసుకుంటున్నాం. మరి 4a² b ఇంటూ a అంటే ఏంటి? ముందు స్థిర రాశులు గుణించుకుంటే 4, ఇక్కడ 1 ఉన్నట్లు కాబట్టి 4 × 1 4, a² ఇంటూ a³ b ఒకటే ఉంది కాబట్టి అదే విధంగా ఉంటుంది 4a³ b. మళ్ళీ అట్లాగే 4 × -3 -12, a² b ఇంటూ b² సో తీసుకుంటే 4a³ b ప్లస్ 4 × -3 -12 a² b². మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మనకు మైనస్ అని తెలుసు కాబట్టి మొత్తం మీద ఫలితం ఏమవుతుంది? 4a³ b -12 a² b². ఇట్లా ద్విపదిని ఏకపదిచే గుణించినప్పుడు రెండు పదాలు వస్తాయి. అట్లాగే మరి త్రిపదిని ఏకపదిచే గుణించినప్పుడు చూడండి, ఉదాహరణ తీసుకుందాం. -5xy మరియు 2x² - 3xy + 3y² గుణించుదాం. -5xy ఇంటూ 2x² - 3xy + 3y². ఇక్కడ కూడా ఇంతకుముందు మాదిరిగానే -5xy చేత ఇందులో ఉన్న మూడు పదాలని కూడా గుణిస్తాము. అంటే -5xy ఇంటూ 2x² ప్లస్ -5xy ఇంటూ -3xy ప్లస్ -5xy ఇంటూ 3y². ఆ విధంగా ప్రతి పదాన్ని కూడా -5x చేత గుణిస్తూ ఆ లబ్ధాల మొత్తాన్ని తీసుకుంటాము. ఇప్పుడు మళ్ళా ఏకపదుల గుణకారం మాదిరిగానే ప్రతి పదాన్ని ప్రతి పదం చేత గుణిస్తాం. అంటే -5 × 2 -10, x × x² x³ y -10 x³ y. అట్లాగే ప్లస్ -5 × -3 15, x × x x², y × y y². అట్లాగే ప్లస్ -5 × 3 -15, x × x ఒకటే ఉంది కాబట్టి x, y × y² π3. సో -10 x³ y ప్లస్ 15 x² y² ప్లస్ ఇంటూ మైనస్ మరి -15 x y³. ఈ విధంగా బహుపదిని ఎన్ని పదాలు ఉన్నా కూడా ఏకపదిని గుణిస్తాం. అయితే మనం గమనించవలసింది, ఏకపది చేత ద్విపదిని గుణిస్తే రెండు పదాలు వచ్చాయి, ఏకపది చేత త్రిపదిని గుణిస్తే త్రిపది వచ్చింది. ఈ విధంగా మరి ద్విపది లేక త్రిపదిని ఏకపదిచే గుణించే సమస్యలకు సంబంధించి అభ్యాసము 11.2లోని సమస్యలు మనం
చేద్దాం. అభ్యాసం 11.2. సో 1వ సమస్య, పట్టికను పూర్తి చేయండి. పట్టిక ఇచ్చాడట, చూద్దామా? క్రమ సంఖ్య, మొదటి సమాసము, రెండవ సమాసము, లబ్ధం అని. మొదటి సమాసం 5Q, రెండవ సమాసం P + Q - 2R ఇచ్చి ఆ రెండిటి లబ్ధం 5Q × P + Q - 2R = 25Q చేత 3 పదాలు గుణిస్తూ తీసుకుంటాం. 5Q × P 5PQ + 5Q × Q + 5Q² + 5 × -2 -10 Q × R QR అని ఈ విధంగా ఒకటి మనకు ఉదాహరణగా ఇచ్చి మిగిలిన 4 ఖాళీగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 4 ఖాళీలను మనం పూరించాలి. సో ఇక్కడ రెండవది సమస్య నుంచి మనం ప్రారంభించాలి. మరి లబ్ధం ఏ విధంగా తీసుకుంటాం? KL + LM + MN × 3K. ఈ విధంగా KL + LM + MN × 3K తీసుకుంటాం. ఇప్పుడు లబ్ధం ఏమవుతుంది? KL × 3K 3K² L + LM × 3K 3K LM + 3K × MN 3K MN. కాబట్టి ఆ విధంగా 3K చేత ప్రతి పదాన్ని గురించి లబ్ధం తీసుకుంటాం. 3K × KL 3K² L 3K × LM 3K LM 3K × MN + 3K MN. అదేవిధంగా మూడవది చూడండి, AB² × A + B² + C³. చూడండి, AB² × A A² B² + AB² × B² A B⁴ మళ్ళీ ++ AB² C³. ఓకే. తర్వాత మళ్ళీ x - 2y + 3z × xyz. సో ప్రతి పదాన్ని కూడా xyz చేత గుణించి లబ్ధం తీసుకుంటాం. x × xyz x²yz -2y × 3z -2y × xyz -2xy²z + 3z × xyz 3xyz × z². ఇట్లా ప్రతి పదాన్ని కూడా ఈ ఏకపద గురించి లబ్ధాలు తీసుకుంటాం. చివరిది A²BC + B²CD - ABD² × A²B² C². సో ప్రతి పదాన్ని ఈ A²B² C² గురించి లబ్ధాల మొత్తం తీసుకుంటాం. A²BC × A²B² C². గమనిస్తే ఏమవుతుంది? A² × A² A⁴ B × B² BQ C × C² CQ. కాబట్టి A⁴ BQ CQ. అట్లాగే ++, A² B² × B² B⁴ C² × C CQ D ఒకటే ఉంది. అట్లాగే మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ A × A² AQ B × B² BQ C² ఒకటే ఉంది, D² ఒకటే ఉంది. ఆ విధంగా మనం ఈ లబ్ధాల్ని చేస్తుంటాం. మరి రెండో సమస్య చూద్దాం. 4y × 3y + 4 సూక్ష్మీకరించండి. చాలా సులభంగా ఇచ్చాడు. సో 4y × 3y + 4 అంటే ఏ విధంగా చేస్తాం? 4y × 3y + 4y × 4 అంటే ఏమవుతుంది? 4y × 3y అంటే 4 × 3 12 y × y y², 12y² + 4 16 × y 12y² + 16y. ఈ విధంగా ముందు స్థిర రాశులను గుణించుకుంటా, తర్వాత చర రాశులను గుణించుకుంటా. మూడో సమస్య చూద్దాం. x × 2x² - 7x + 3ను సూక్ష్మీకరించి x = 1 మరియు x = 0 విలువలకు లబ్ధం విలువ కనుగొనండి. అంటే ముందు మనం ఈ లబ్ధం కనుక్కున్న తర్వాత ఆ లబ్ధంలో x = 1 ఒకసారి
మరియు x ఈజ్ ఈక్వల్ టు 0 ఒకసారి ప్రతిక్షేపించి లబ్ధం విలువ కనుక్కుంటాము. కాబట్టి ముందుగా x ఇంటూ 2x² మైనస్ 7x ప్లస్ 3 తీసుకుందాం. ఇప్పుడు x చేత ప్రతి పదాన్ని గుణిస్తూ లబ్ధాల మొత్తాన్ని తీసుకుంటాం. అంటే x ఇంటూ 2x² ప్లస్ x ఇంటూ మైనస్ 7x ప్లస్ x ఇంటూ 3. ఆ తర్వాత మళ్ళీ ఆ రెండింటి లబ్ధాలు చేస్తాం. x ఇంటూ 2x² అంటే 2x² ఇంటూ x³ ప్లస్ ఇంటూ మైనస్ 7x ఇంటూ x² ప్లస్ x ఇంటూ 3x. 2x² అంటే x³ ప్లస్ ఇంటూ మైనస్ 7x ఇంటూ x² ప్లస్ x ఇంటూ 3 అంటే 3x. ఇప్పుడు మొదట x ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద ఈ లబ్ధం విలువ తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 2x³ మైనస్ 7x² ప్లస్ 3x విలువ అంటే ఏం చేస్తాం, x ఉన్న చోటల్లా 1 ప్రతిక్షేపిస్తాము. చూడండి, 2 ఇంటూ 1³ మైనస్ 7 ఇంటూ 1² ప్లస్ 3 ఇంటూ 1. 1³ అంటే 1 ఎన్నిసార్లు గుణించినా 1 మైనస్ ఇక్కడ కూడా 1² అంటే 1, 3 ఇంటూ 1 3, 2 ఇంటూ 1 2, మైనస్ 7 ఇంటూ 1 7 ప్లస్ 3 అంటే సూక్ష్మీకరిస్తే మనకు మైనస్ 2. 2 ప్లస్ 3 5 మైనస్ 7 మైనస్ 2 అవుతుంది. అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు 0కు కూడా లబ్ధం విలువ కనుక్కుందాం. x ఈక్వల్ టు 0 అయితే 2x³ మైనస్ 7x² ప్లస్ 3x విలువ ఈజ్ ఈక్వల్ టు అని x ఉన్న చోటల్లా 0 ప్రతిక్షేపించుకుంటాం. 0 అని ఎన్నిసార్లు గుణించినా 0నే వస్తుంది. కాబట్టి 0 చేత దేని గుణించినా 0నే వస్తుంది. కాబట్టి 0 మైనస్ 0 ప్లస్ 0 అంటే అంతా కలిపి 0 అవుతుంది. నెక్స్ట్ 4వ సమస్య తీసుకుందాం. క్రింది లబ్ధముల మొత్తాన్ని కనుగొనండి. a ఇంటూ a మైనస్ b, b ఇంటూ b మైనస్ c, c ఇంటూ c మైనస్ a. అంటే ఈ మూడింటి లబ్ధాలు విడిగా కనుక్కొని ఆ లబ్ధాల మొత్తాన్ని కనుక్కోమంటున్నాడు. కాబట్టి ముందుగా ఏం చేస్తాం, a ఇంటూ a మైనస్ b తీసుకుందాం. చూడండి ఏమవుతుంది, a చేత ప్రతి పదాన్ని గుణిస్తాం కాబట్టి a ఇంటూ a² ప్లస్ ఇంటూ మైనస్ a ఇంటూ b ab అంటే a² మైనస్ ab. అదేవిధంగా b ఇంటూ b మైనస్ c అంటే b² మైనస్ bc, c ఇంటూ c మైనస్ a అంటే c² మైనస్ ac. ఇప్పుడు ఈ లబ్ధముల అన్నింటి మొత్తము అంటే a ఇంటూ a మైనస్ b ప్లస్ b ఇంటూ b మైనస్ c ప్లస్ c ఇంటూ c మైనస్ a, ఈ మూడింటి మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ మూడింటి మొత్తం అనమాట. అంటే a² మైనస్ ab ప్లస్ b² మైనస్ bc ప్లస్ c² మైనస్ ac. ఇది ఈ మూడింటి లబ్ధాల మొత్తం అవుతుంది. ఇందులో సజాతి పదాలు ఏమైనా ఉంటే వాటిని కూడుకోవచ్చు, కానీ ఇక్కడ సజాతి పదాలు ఏవి లేవు, అన్ని విభిన్నంగా ఉన్నాయి. కాకపోతే వీటిని ముందుగా స్క్వేర్ ఉన్న పదాలు ఒకసారి, తర్వాత స్క్వేర్ లేని పదాలు ఒకసారి రాస్తే ఈ విధంగా మనం a² ప్లస్ b² ప్లస్ c² మైనస్ ab మైనస్ bc మైనస్ ac అవుతుంది. ఇది ఈ లబ్ధాల మొత్తం. తర్వాత మరొక సమస్య, ఇది కూడా క్రింది లబ్ధాల మొత్తాన్ని కనుక్కోండి ఇచ్చాడు. x ఇంటూ x ప్లస్ y మైనస్ r, y ఇంటూ x మైనస్ y ప్లస్ r, z ఇంటూ x మైనస్ y మైనస్ z. ఇప్పుడు కూడా మనం ఈ మూడింటి లబ్ధాలు విడిగా కనుక్కొని లబ్ధాల మొత్తం కనుక్కుంటాము. ముందుగా x ఇంటూ x ప్లస్ y మైనస్ r అంటే ఏమవుతుంది, x ఇంటూ x x² ప్లస్ x ఇంటూ y xy మైనస్ x ఇంటూ r rx. అట్లే y ఇంటూ x మైనస్ y ప్లస్ r తీసుకుంటాం. అట్లాగే z ఇంటూ x మైనస్ y మైనస్ z ఈజ్ ఈక్వల్ టు xz మైనస్ yz మైనస్ z². ఇప్పుడు ఈ లబ్ధముల మొత్తము ఇచ్చిన అన్ని లబ్ధాల మొత్తం తీసుకుంటాం, వచ్చిన అన్ని లబ్ధాల మొత్తాన్ని కలుపుతాం. ఇందులో మనకు సజాతి పదాలు xy ప్లస్ xy ఉంది కాబట్టి ముందుగా x² పదాలు రాసుకుంటే స్క్వేర్ పదాలు రాసి x² మైనస్ y² మైనస్ z²,
అట్లాగే xy పదాలే ఉన్నాయి, xy ప్లస్ xy 2xy. ఇక మిగిలిన అన్ని కూడా విభిన్నంగా ఉన్నాయి చూడండి. కాబట్టి మన సమాధానం అవుతుంది x² - y² - z² ప్లస్ 2xy మైనస్ yz ప్లస్ xz మైనస్ xr ప్లస్ yr. ఇది ఈ లబ్ధంలో మొత్తం. నెక్స్ట్ సమస్య 3x × x + 2y లబ్ధము నుండి 2 × 2x × 5x - y లబ్ధం తీసివేయండి. చూద్దాం. ముందుగా ఏం చేస్తాం, ఈ లబ్ధం కనుక్కుంటాం, తర్వాత ఈ లబ్ధం కనుక్కుంటాం, మొదటి లబ్ధం నుండి రెండో లబ్ధం తీసివేస్తాం. సో మొదటి లబ్ధం ఏంటి, మనకు 3x × x + 2y. సో ఏం చేస్తాం, 3x చేత ప్రతి పదాన్ని గురించి లబ్ధాల మొత్తం తీసుకుంటాం. 3x × x 3x² ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3x × 2y 3 2 6 xy. కాబట్టి ఏమవుతుంది, 3x² ప్లస్ 6xy. అదేవిధంగా 2x × 5x - y ఏమవుతుంది, 2x × 5x 2 5 10 x × x x² 10x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2xy. ఇప్పుడు మొదటి లబ్ధం నుండి రెండో లబ్ధం తీసివేద్దాం. అంటే 3x² ప్లస్ 3x × x + 2y మైనస్ 2x × 5x - y. అంటే ఏమవుతుంది, ఈ 3x × x + 2y లబ్ధమేమో మనకు 3x² ప్లస్ 6y వచ్చింది, మైనస్ 2x × 5x - y ఏమో 10x² - 2xy వచ్చింది. ఈ మొత్తాన్ని తీసేస్తున్నాం కాబట్టి బ్రాకెట్లో పెట్టాలి. ఇప్పుడు ఈ మైనస్ చేత ఈ రెండు లబ్ధాలు గుణిస్తాం. 3x² ప్లస్ 6xy మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 10x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2xy. ఇప్పుడు సజాతి పదాలను మనం సూక్ష్మీకరించుకుంటాం. 3x² మైనస్ 10x² అంటే మైనస్ 7x² ప్లస్ 6xy ప్లస్ 2xy ప్లస్ 8xy మైనస్ 7x² ప్లస్ 8xy. నెక్స్ట్ సమస్య చూద్దామా. సేమ్ అలాగే ఇచ్చాడు కాబట్టి 6k × 2k + 3l - 2m నుండి 3k × 5k - l + 3m ను తీసివేయండి అన్నాడు. కాబట్టి ముందు మొదటి లబ్ధం, తర్వాత రెండవ లబ్ధాలు విడిగా కనుక్కొని మొదటి లబ్ధం నుండి రెండవ లబ్ధం తీసివేద్దాం. సో మొదటి లబ్ధం ఏంటి, 6k × 2k + 3l - 2m. సో ప్రతి పదాన్ని కూడా 6k చేత గుణిస్తూ రాస్తాం. అంటే 6k × 2k 6 2 12 k × k k² ప్లస్ 6k × 3l 6 3 18 kl ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 2 12 km. సో 12k² ప్లస్ 18 kl మైనస్ 12 km. అదే విధంగా 3k × 5k - l + 3m. సో 3k × 5k 3 × 5 15 k × k k² 15k² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3kl ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 × 3 9km. సో అదే రాసుకుంటే 15k² మైనస్ 3kl ప్లస్ 9km. ఇప్పుడు మొదటి లబ్ధం నుండి రెండో లబ్ధం తీసివేయగా, అంటే మొదటి సమాసము మైనస్ రెండవ సమాసం ఈజ్ ఈక్వల్ టు మొదటి లబ్ధం మైనస్ హాఫ్ రెండవ లబ్ధం. సో మైనస్ చేత గుణించి లబ్ధాలు రాస్తే మైనస్ 15k² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3kl మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9km. ఇప్పుడు మనం సజాతి పదాలు సూక్ష్మీకరించుకుంటే 12 - 15 అంటే మైనస్ 3k² 18kl ప్లస్ 3kl ప్లస్ 21kl మైనస్ 12km మైనస్ 9km మైనస్ 21km. ఆ విధంగా ఫలితాన్ని రాసుకుంటాం. ఓకే, ఇది ఈ సమస్య యొక్క సాధన. సో ఇప్పుడు 8వ సమస్య చూడండి.
a square into a minus b plus b square into a plus b minus c square into a minus b minus cని సూక్ష్మీకరించండి అన్నాడు. అంటే ఈ సమాసం మొత్తాన్ని అంటే ఈ లబ్ధాలన్నీ కనుక్కొని ఫలితాన్ని సూక్ష్మీకరించాలి. చూద్దామా? ముందు ఇవ్వబడిన సమాసం తీసుకుందాం. సో ఇప్పుడు ఏ స్క్వేర్ చేత ఈ త్రిపదిని గుణిస్తున్నాం మొదట. అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ బి ఏ స్క్వేర్ బి ప్లస్ ఇంటూ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ సి ఏ స్క్వేర్ సి. ఆ విధంగా 3 లబ్ధాలు తీసుకుంటాం. బి స్క్వేర్ ఇంటూ ఏ బి స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ బి క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ సి. అట్లాగే మైనస్ ఇంటూ మైనస్ సి స్క్వేర్ ఇంటూ ఏ సి స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ బి సి స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ సి క్యూబ్. ఇప్పుడు ఈ లబ్ధాలను తిరిగి ముందు క్యూబ్ పదాలు తర్వాత స్క్వేర్ పదాలు అమరిస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ బి మైనస్ ప్లస్ ఏబి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సి ప్లస్ బిసి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సి మైనస్ ఏసి స్క్వేర్. ఈ విధంగా మనం దీన్ని సూక్ష్మీకరించవచ్చు. ఇందులో సహాయక పదాలు ఏమీ లేవు కాబట్టి మనం ఏమి సంకలనం కానీ వ్యవకలనం కానీ చేసుకోలేదు. సో ఇది 11.2 అభ్యాసం. నెక్స్ట్ పీరియడ్లో మనం ద్విపది చేత త్రిపది చేత ఏ విధంగా గుణించాలి నేర్చుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.